ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సుమారు ఒక నెల పూర్తిగాని సమయంలో ప్రమాణ స్వీకారం చేసిన 2 రోజులకే ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంచుతూ మహిళలకు ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పిస్తూ అదేవిధంగా 28వ తారీఖు నుండి మొదలైనటువంటి 6 గ్యారెంటీల మీద 6వ తారీఖు ఇవాటి వరకు ఈ రోజు వరకు చివరి రోజుగా దరఖాస్తుల స్వీకరణ సందర్భంగా మేము రైతు వేదికకు వచ్చి సందర్శించి 10 కౌంటర్లు ఏర్పాటు చేసినటువంటి గ్రామ పంచాయతీ ఈవో మరియు తదితర సిబ్బందులు అందరి దగ్గర సమాచారం తెలుసుకొని ప్రజలందరూ కూడా దరఖాస్తు స్వీకరించిన ప్రతి దరఖాస్తును కూడా భద్రపరిచి జాగ్రత్తగా ఆన్లైన్ చేసి ప్రభుత్వానికి నివేదిక పంపాలని చెప్పి వాళ్ళందరూ కూడా తెలియపరచడం జరిగింది. దీనికి మా నియోజకవర్గ ఇన్ఛార్జి ఇందిరక్క గారి ఆదేశాల మేరకు మేము మధ్యన అప్పుడు ఒకరోజు వచ్చిపోతా ఉన్నాం. అక్క చెప్పిన ప్రకారంగానే మేము ఈ కౌంటర్కి వచ్చి అప్పుడప్పుడు సందర్శించిపోతున్నాము. అదేవిధంగా ఈరోజు చివరి రోజు కాబట్టి మేము అందరం మూకుమ్మడిగా వచ్చి అందరం కూడా కలిసి 10 కౌంటర్లలో ఎన్ని దరఖాస్తులు స్వీకరించబడ్డాయని వాళ్ళ రిసిప్ట్ బుక్ నెంబర్ల ప్రకారం తీసుకొనగా సుమారు 2000 ఫారాలకు పైన పంపిణీ చేయడం జరిగింది. అందులో సుమారు 18 నుంచి 1900 వరకు దరఖాస్తులు స్వీకరణ అయినాయి. భద్రంగా ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరూ కూడా అర్హులైన వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు తప్పకుండా అన్నీ కూడా ఏ ఒక్క హామీ కూడా చేయలేదు అనకుండా అన్ని హామీలు నెరవేర్చడానికి రేవంత్ రెడ్డి గారు మంచి ఒక నిర్ణయం తీసుకున్నాడు. మా కాంగ్రెస్ అందరూ కూడా ఒక భరోసా ఇచ్చి త్వరలోనే ఒక ఇందిరమ్మ కమిటీ కూడా ఏర్పాటు చేయడానికి ఒక నిర్ణయం మొన్న ఢిల్లీలో జరిగినటువంటి ఏఐసిసి సమావేశంలో మాట్లాడడం జరిగింది. 6 ఇందిరమ్మ కమిటీలు కూడా వేయడం జరుగుతుంది. ఆ కమిటీల ద్వారా కూడా కొందరిని అసలైన లబ్ధిదారులను ఎంపిక చేసి అందరూ కూడా ఈ 6 గ్యారెంటీలు అమలయ్యే విధంగా మేము అందరం కూడా తూచా తప్పకుండా పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.